హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కాలకేతు అనే కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు కాంచనపుర రాజ్యాన్ని కాలకేతు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. కాలకేతు మహాగర్వి. తనే సర్వశక్తుడనని, తనను పుట్టించిన బ్రహ్మ కూడా తన జోలికి రాలేడని ఒక విధమైన దురహంకారం అతన్ని పట్టి పీడిస్తూ ఉండేది. ఈ నడిమంత్రపు సిరి నిలిచేది కాదు. ఇది చూసుకొని మిడిసిపడబోకు అంటూ అతని క్షేమం కోరిన వాళ్ళు చిలక్కి చెప్పినట్టు చెబుతూ వచ్చారు. అధికార గర్వంతో ఉన్న కాలకేతుకి ఇలాంటి మాటలు చెవికి ఎక్కేవి కాదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ తృణీకరించేవాడు. రాజపదవి నుంచి తనను తప్పించడానికి ఎవ్వడి తరం కాదని అతని ధీమా. ఈ ధీమా వల్లనే అతనిలో చెప్పలేని అహంకారం చెలరేగుతూ వచ్చింది. ఇది ఇలా ఉండగా కాంచనపుర రాజ్యానికి ముఖ్య నగరంలో ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ప్రతి ఏటా అతి వైభవంగా గొప్ప గొప్ప ఉత్సవాలు, సమారాధనలు జరుగుతూ ఉంటాయి. తను సింహాసనం అధిష్ఠించిన తరువాత కాలకేతు తొలిసారిగా ఆ దేవాలయంలో ఉత్సవం చూడడానికని మంత్రి సామంతులతో, వంది మాగదులతో, సమస్తమైన పరివారంతో బయలుదేరాడు. రాజు చేరుకునేసరికి ఆలయంలో పండితులు పురాణాలు చదువుతున్నారు. పురోహితులు స్వరయుక్తంగా మంత్రాలు చదువుతున్నారు. పురోహితుడు మొదటి శ్లోకం చదువుతూ ఉండగా రాజు వచ్చి గుడిలో ప్రవేశించాడు. ఆ శ్లోకానికి అర్థం ఇది: ఈశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు. సంకల్పం మాత్రం చేతనే ప్రభువును సేవకునిగాను, సేవకుణ్ణి ప్రభువుగాను చేయగలవు కదా అని. ఈ శ్లోకం చదువుతూ ఉండగా కాలకేతుకు తేళ్లు జర్రులు పాకుతున్నట్టయింది. శ్లోకమంతా విన్న తర్వాత అతను సహజ సిద్ధమైన తన అహంకారంతో, ఆహా, దేవుడు సంకల్పిస్తాడట, తలుచుకుంటే రాజుని సేవకుడిగా, సేవకుడిని రాజుగా మారుస్తాడట. వెర్రిబాగుల పండితులు, అర్థం లేని పిచ్చి శ్లోకాలు అనుకున్నాడు మనసులో నిరసన భావంతో. అలా మదనపడుతూ ఉండగానే ఏదో తెలియని మైకం కాలకేతును వశపరుచుకుంది. ఆవులించి కన్నులు మూశాడు. ఆ మత్తు నుంచి మెలకువ వచ్చి చూసేసరికి చుట్టూ చీకటిమయంగా ఉంది. తనతో వచ్చిన మంత్రి సామంతులు లేరు, వంది మాగదులు లేరు, పరివారం లేదు. మిణుకు మిణుకుమనే దీపకాంతి అయినా సమీపంలో ఎక్కడా కానరాలేదు. కాలకేతుకు కంగారు పుట్టింది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. గొంతు ఆరుకుపోయింది. ఆ చీకటిలోనే తడుముకుంటూ పోయి ఎలాగో తలుపు ఉండే తావు తెలుసుకున్నాడు. దబదబా తలుపులు బాదుతూ, తలుపులు తీయండయ్యా, నేను రాజును, కాలకేతు మహారాజును, తలుపు తెరవండి అంటూ గుడి ప్రతిధ్వనించేలాగా గొంతు చించుకుని అరిచాడు. ఈ కేకలు ఆలయం లోపల నుంచి వస్తున్నాయి. దేవాలయం అవతల కాపలా వాళ్ళున్నారు. వాళ్లకు ఈ కేకలు వినపడగానే ఆశ్చర్యపడి, ఇప్పుడే కదా ప్రభువు గారు పూజా పునస్కారాలు ముగించుకుని వెళ్ళిపోయారు, వారు వెళ్ళడం మనం కల్లారా చూశామే, ఇదేమిటి, నేను రాజును, నేను కాలకేతు మహారాజును అని కేకలేస్తున్నాడే, ఈడెవడన్నా పిచ్చివాడా, తాగుబోతా అని వాళ్ళలో వాళ్ళు వాదించుకున్నారు. ఎలా అయితేనే కాపలావాడు తడపటాయిస్తూనే తలుపు తెరిచేంతలో మెరుపులాగా ఎవరో వ్యక్తి ఆ చీకటిలోకి దూసుకుపోవడం గమనించాడు. అయినా మనకెందుకనుకొని వాడు చల్లగా ఊరుకున్నాడు. ఇలా పరుగు పుచ్చుకున్న కాలకేతు క్షణంలో రాజభవనం చేరుకున్నాడు. ఎవరక్కడ? మేము దేవాలయంలో నిద్రిస్తూ ఉండగా మా అనుజ్ఞ తీసుకోకుండా ఈ మంత్రి సామంతులు, వంది మాగదులు ఎలా వదిలి వచ్చేశారు? ఈ అవిధేయుల్ని పట్టి బంధించండి అని పరివారానికి ఆజ్ఞాపించాడు. బంధించండా? పిచ్చివాడా? వీడు రాజభవనంలోకి ఎలా రాగలిగాడు అంటూ సేనానాయకుడు భటులకు ఆజ్ఞాపించాడు. మరుక్షణంలో కాలకేతు మణిబంధాలకు సంఖ్యలు తగిలించి రాజు ఎదుట నిలబడ్డారు. కాలకేతు రూపంలో ఉన్న దేవదూత రాజును చూస్తూనే మందహాసం చేశాడు. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నేనా నేనా అంటూ కాలకేతు హుంకరించాడు. కొంచెం వస్తాయించి, నేను కాలకేతు మహారాజును, తెలిసిందా అని భటులు చెబుతూ భటుల వైపు తిరిగి, వీడు మోసకారి, నా వేషం వేసుకొచ్చాడు, వీడిని బంధించండి అని ఎలుగెత్తి అరిచాడు. మారువేషంతో వచ్చిన దేవదూతకు కాలకేతులో అతిశయిస్తున్న అహంకారం చూసి నవ్వు పుట్టింది. వీడెవడో తాగుబోతు, అయినా తెలివి తప్పకుండా మాట్లాడుతున్నాడు. మన ఆస్థానంలో హాస్యగాడిగా అయినా పనికి రావచ్చు. నిషా దిగే వరకు ఖైదులో పెట్టి ఉంచండి అన్నాడు. వెంటనే భటులు అతన్ని తీసుకుపోయి
దుర్గంధపూరితమైన ఒక చీకటి కొట్టులో బంధించారు. ఒక వంక అతడు, నేను ఎవరనుకున్నారో మహారాజును, కాలకేతును అంటూ అరిచే అరుపులకు ఎవ్వరూ లెక్క చేయకుండా పిచ్చివాణ్ణి చూసినట్టు చూసి పక్కపక్క నవ్వి హేళన చేయసాగారు. మరికొద్ది రోజులకు దేవదూత రాజభవనంలో ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు దేశదేశాల నుంచి సామంతరాజులందరూ వచ్చారు. దర్బారు కలకల్లాడుతూ ఉంది. మహామహులందరూ సమావేశమై ఉండగా ఖైదులో ఉన్న కాలకేతును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దేవదూత. ఆ ప్రకారం కాలకేతును తీసుకువచ్చారు. పాపం అతని అవస్థ చెప్పేది ఏముంది? రంగురంగుల గుడ్డపేలికలతో కుట్టిన దుస్తులు అతడు ధరించినవి. నెత్తిమీద హాస్యగాడు పెట్టుకునే కుచ్చుటోపి, చేతిలో ఒక బారెడు పొడవు గల వంకర టింకర కర్ర, భుజం మీద కిచుకిచులాడుతున్న కోతిపిల్ల ఒకటి. ఆ వచ్చిన రాజాదిరాజులందరూకి వాణ్ణి చూపిస్తూ దేవదూత, ఇతనెవరో మీకు తెలుసా అని అడిగాడు. ఈ మాటకు కాలకేతు పళ్ళు పటపటా కొరుకుతూ, అయ్యా, నన్ను గుర్తించలేరా? నేను అసలు కాలకేతు మహారాజును. వీడెవడో నా వేషం వేసుకువచ్చి మాయనాటకం ఆడుతున్నాడు అని వారందరినీ ప్రశ్నించాడు. వారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, వీడెవడో కొంచెం తలబిరుసుగాని తెలివైనవాడే, భలే హాస్యగాడు అంటూ కాలకేతు కేసు చూసి వేళాకోళం చేశారు. కాలకేతు ఉసూరుమన్నాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజు రూపంలో ఉన్న దేవదూత కాలకేతును అంతఃపురంలోకి పిలిపించాడు. నువ్వెవరు? ఇప్పుడైనా సరిగ్గా చెప్తావా అని అడిగాడు. ఈ ప్రశ్న వింటూనే కాలకేతు కుప్పగా కూలిపోయాడు. కొంతసేపటికి తేరుకొని తెలివిలో పడి, నేనా మహారాజా, పిచ్చివాణ్ణి, మానవ బలాన్ని దైవ బలాన్ని కూడా ధిక్కరించే మహాగర్విని, అహంకారపూరితుణ్ణి, బుద్ధిహీనుణ్ణి. దైవ బలం లేక నా ప్రజలే నన్ను గుర్తించలేకపోయారని ఇప్పుడు తెలుసుకున్నాను. కళ్ళు తెరిచాను. నా గర్వం అణిగింది, అహంకారం నశించింది. దీనుణ్ణి, ప్రజలకు దాసుణ్ణి అని ఆవేశంతో కాలకేతు బోరున ఏడవసాగాడు. అప్పుడు దేవదూత తృప్తితో తల ఊపాడు. రెండు చేతులు ఎత్తి దీవిస్తూ, నీలో గర్వం, అహంకారం నశించాయి. నిజంగా ఇప్పుడు నువ్వు రాజువి, మహారాజువి, కాలకేతువి అన్నాడు. మరుక్షణంలోనే దేవదూత మరి కనిపించలేదు. కాలకేతు ధరించిన రంగుపేలికలన్నీ రాజోచితమైన దుస్తులుగా మారిపోయాయి. నెత్తి మీద కుచ్చుటోపి కాంతులు వెదజల్లే నవరత్న ఖచ్చితమైన కిరీటంగా తయారైంది. కొద్ది రోజుల కల్లా మళ్లీ కాలకేతు ఆ దేవాలయంలో ఇంకా గొప్పగా ఉత్సవాలు ఏర్పాటు చేశాడు. ఈసారి పురోహితులు వర్ణించిన శ్లోకాలు మహారాజుకు ఆనందాన్ని కలిగించాయే కానీ వెగటు కాలేదు. ఈసారి ఈశ్వర శక్తికి జనవాక్యానికి వినయుడై అతను జేజేలు పలికాడు. నాటి నుంచి కాలకేతు మహారాజు ప్రజలందరికీ మరింత ఇష్టడయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.